సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయల 90 పైసలు చేసింది. అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడి చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడి చేసింది. ఇంత పెద్ద టెండర్లో 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం. ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రింగు చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము క్వింటాల్కి 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. వాళ్ళకి 3 నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత కమిషనర్ గారు కూడా డిఏ చౌహాన్ గారు ఐపీఎస్ ఆఫీసరు. వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ ఇన్ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది. అది సరైనది కాదు. దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. ఇలా రైస్ మిల్లర్లను ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ 57 రూపాయలు కోడి చేసిన సన్నబియ్యము రైస్ మిల్లర్లు కాన్సెంట్ ఇచ్చిండ్రు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. ఏమని? మేము 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల మరి సన్న బియ్యాన్ని మేము సప్లై చేస్తాము అని చెప్పి. ఇప్పుడు నేను రవీందర్ సింగ్ గారు మేదన గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ చేసినాం. మేము ఉన్నప్పుడు ఎట్లుండేదంటే సన్నధాన్యమైన దొడ్డు ధాన్యమైన 20 రూపాయల తేడా ఉంటుంది ఎంఎస్పి. మీకు తెలుసు 20 రూపాయల తేడా కాడ ఎందుకని చెప్పి యూనియన్ పిలిపించి మాట్లాడి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ గారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే సన్నధాన్యం ప్రొడక్షన్ వస్తూ ఉన్నదో అక్కడ సన్నధాన్యానికి సేకరణ సంబంధించిన సపరేట్ పీపీసీలు పెట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రైస్ మిల్లర్లకు చెప్పడం ద్వారా ఆ పంటను వాళ్ళ ధాన్యాన్ని దించుకొని సపరేట్గా ఆనాడు మరి దొడ్డు బియ్యం ధరకే సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఆనవాయితీ ఈ రాష్ట్రంలో కొనసాగేది. కానీ వాళ్ళ సరికొత్త పద్ధతిలో టెండర్లు అని చెప్పారు. కిలోకు 15 రూపాయలు మార్కెట్ ధర కంటే పెంచారు. సో దీని మీద రేపు ఇవాళ అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ అధికారులు ఇలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుని దీని మీద వ్రాతపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్కి వ్రాతపూర్వకమైన ఫిర్యాదు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండే నాడు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం.